అందరికీ నమస్కారం అండి. నేను హైకోర్టు న్యాయవాది ఉమేష్ చంద్రని. ముందుగా ఈ కరోనా మహమ్మారిలో వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఎవరెవరైతే రోడ్ల మీద పనిచేస్తున్నారో పోలీసు వారు కానీ, అలానే మెడికల్ సిబ్బంది వారికి కానీ, అలానే జీహెచ్ఎంసీ వర్కర్స్కి కానీ, అలానే మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలామందికి, అలానే చాలామంది ఫ్రంట్ లైన్ వారియర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు, నా అభినందనలు. ఈరోజు నేను మీ వీడియో ద్వారా మీతో మాట్లాడాలనుకుంది ఒక చాలా 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 సున్నితమైన విషయం. ఏంటంటే అది మన రాష్ట్రంలో తీన్మార్ మల్లన్న గారని ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్, చాలా నోన్ ఫేస్ ఒక ఆయన ఉన్నారు. ఆయన మీద ఆల్రెడీ 8 కేసుల వరకు ఉన్నాయి. సో ప్రతిసారి ఆయన మీద కేసు వేయటం, ఈ ఉమేష్ చంద్ర నల్లకోట వేసుకొని హైకోర్టుకి వెళ్ళి వాదించడం అనేది రెగ్యులర్ రొటీన్ అయిపోయింది నాకు అది. సో బట్ నేను దానికి ఏం పెద్ద బాధపడినాను. ఎందుకంటే న్యాయవాదిగా నేను నా యూఎస్లో ఉన్న జాబ్ని, ఒక మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన నేను యూఎస్లో ఉన్న జాబ్ను వదులుకొని వెనక్కి వచ్చింది రాష్ట్రానికి, దేశానికి ఏమైనా చేద్దామన్న ఉద్దేశంతోనే. సో ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు, ఎలక్షన్లో ఆయన క్యాంపెయిన్ చేయనప్పుడు హుజూర్ నగర్లో ఖచ్చితంగా ముందు నిలబడ్డాను, ఎలక్షన్లో క్యాంపెయిన్ చేయించేలా చూశాను. అదేవిధంగా ఇప్పుడు ఆయన మీద కేసులు పెడుతున్నప్పుడు కూడా ఆయనకి బెయిల్ తీసుకొస్తున్నాను, బయట నిండేలా చూస్తున్నాను. కానీ నాకు ఇక్కడ బాగా బాధించిన విషయం ఏంటంటే, నేను ఒక జర్నలిస్ట్ కొడుకునండి. ఒక జర్నలిజం, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేస్తున్న తీన్మార్ మల్లన్న గారి మీద ఈ విధంగా కేసులు వేయటం నాకు ఎందుకో సబబు అనిపించట్లేదు. నేను కేసీఆర్ గారు అంత గొప్పవాడిని కాదు, కేటీఆర్ గారు అంత గొప్పవాడిని కాదు, ఒక మామూలు న్యాయవాదిని. సో నా విన్నపం ఏంటంటే కేసీఆర్ గారికి కానీ, కేటీఆర్ గారికి కానీ, అయ్యా, ఇన్ఫార్మ్డ్ ఎలక్టరేట్ కెన్ హ్యాపెన్ ఓన్లీ ఇఫ్ ఇన్ఫర్మేషన్ రీచెస్ దెమ్. So dissemination of information plays a very important role in understanding how the political governance or the political executive is governing in a state. ఒక పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఏ విధంగా పనిచేస్తుందని తెలుసుకోవాలంటే ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ద పీపుల్ టు నో. సో వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. ది ఇన్ఫార్మ్డ్ ఎలక్టరేట్ ఈస్ ఎసెన్షియల్. సో వాళ్ళు ఇన్ఫార్మ్డ్ ఎలక్టరేట్ ఉన్నప్పుడే దే కెన్ వీల్డ్ దేర్ యూనివర్సల్ అడల్ట్ సఫ్రేజ్ ఆర్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఇన్ ఎ మోర్ ఎఫెక్టివ్ వే. సో ఫర్ దట్ మీడియా ప్లేస్ అ వెరీ వైటల్ రోల్. అది నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. దాన్ని గ్రహించిన సుప్రీంకోర్టే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కింద రైట్ టు ప్రెస్ని కూడా చేర్చడం జరిగింది. ఇట్స్ వెరీ ఇన్హరెంట్ ఇన్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అని చెప్పడం జరిగింది. ఆర్టికల్ 19(1) Clause 1 Clause A కింద ఏదైతే మనకి రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఉందో, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, దానిలో ఒక హక్కు ఫ్రీడమ్ ఆఫ్ దిస్ ప్రెస్ అని చెప్పడం కూడా జరిగింది. సో రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది ఎందుకు ఇచ్చిందంటే ఇదే, ఇన్ఫార్మ్డ్ ఎలక్టరేట్ ఉంటే వాళ్ళు ఒక ఓటును వాళ్ళు సరిగ్గా వినియోగించుకుంటారు. వాళ్ళ యొక్క ఓటును వాళ్ళు సరిగ్గా వినియోగించుకుంటే పార్లమెంటరీ డెమోక్రసీలో మనం అనుకున్న వాళ్ళని మనం అధికారంలో కూర్చోబెట్టగలుగుతాము అనే ఒక దానికోసమే, దట్ ఈస్ ద ప్రైమరీ ఇంటెన్షన్ ఆర్ ప్రైమరీ పర్పస్ ఫర్ విచ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్ గ్యారంటీడ్ అండర్ ది కాన్స్టిట్యూషన్. సో రాజ్యాంగబద్ధ పరిపాలన ఇస్తానన్న ఏ ముఖ్యమంత్రికి కానీ, ఏ మంత్రి గారికి కానీ, ఎవరైతే ఇన్ఫర్మేషన్ని జనాల్లో వెళ్ళేలా చేస్తున్న మనుషుల్ని మనం ఇబ్బంది పెట్టడం అనేది అది సబబు కాదు. అది నా ఒక చిన్న న్యాయవాదిగా, ఒక యంగ్ అడ్వకేట్గా మీ నోటీస్లోకి నేను తీసుకొస్తున్నాను. సరే, పోలీస్ కేసులు పెట్టడం, తర్వాత కేసుల్లో ఎఫ్ఐఆర్లు అవ్వటం, ఆ తర్వాత అవి కోర్టుకు రావటం, కోర్టుకు వచ్చిన తర్వాత న్యాయవాదులు నల్లకోటు వేసుకొని వాటిని వాదించడం, ఇవన్నీ ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో చూస్తున్నాం. ఇండిపెండెన్స్ టైంలో కూడా మాలాంటి న్యాయవాదులే ముందు నుంచొని ఫోర్ ఫ్రంట్లో ఉండి దే ఫాట్ అగేన్స్ట్ ది బ్రిటిష్ రూల్, కొలోనియల్ రెజీమ్. అలానే ఎమర్జెన్సీ టైంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు కూడా మాలాంటి చాలామంది న్యాయవాదులే దానికి వ్యతిరేకంగా పోరాటం జరిగింది. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈరోజు ఎమర్జెన్సీ ఉందని నేను చెప్పట్లేదు, అలానే ఈరోజు మన మీద బ్రిటిష్ పరిపాలనలో ఉన్నామని చెప్పట్లేదు. మనకంటూ మనం కొన్ని చట్టాలు, న్యాయాలు చేసుకుందాం. సిఆర్పిసి కానీ, ఐపీసీ కానీ, పోలీసు వాళ్ళు ఉపయోగించేవి చేసుకుందాం. దానికి లోబడే ఎవరన్నా వ్యవహరించాలి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రభుత్వానికి ఖచ్చితంగా ఒక ఇన్ఫర్మేషన్ మనం పంపిస్తున్నప్పుడు జనాల్లో దానిలో కొంచెం ఫిక్షన్ కూడా ఉంటుంది. సో ఫిక్షన్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ అని సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్లో చెప్పడం కూడా జరిగింది. జస్ట్ బికాస్ దెర్ ఈజ్ అ ఫిక్షన్, ఎన్ ఎలిమెంట్ ఆఫ్ ఫిక్షన్ in the whole process, you cannot make someone liable. సో ఫిక్షన్, ఫ్యాక్ట్ రెండు ఉంటాయి ఒక విషయంలో. సో ఫిక్షన్ ఉంది కదా అని చెప్పేసి ఒక వ్యక్తిని మనం ఈ విధంగా ఏదన్నా ఉండుండొచ్చు, దేర్ ఈజ్ ఎలెజ్డ్ ఫిక్షన్ ఏదన్నా ఉండుండొచ్చు, ఐఎమ్ నాట్ డినయింగ్ దట్, బట్ ఇట్ ఈస్ ఫర్ ది కోర్ట్స్ టు డిసైడ్, నాట్ ఫర్ ఎనీ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ టు డిసైడ్. సో మీరు ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేసే అధికారం మనకు ఉంది కదా అని ఇలా ఎఫ్ఐఆర్లు చేసుకుంటూ పోతే, మల్లన్న గారి మీద నాకు తెలిసినంతవరకు ఇప్పుడు 8 ఎఫ్ఐఆర్లు అయినాయి. నేనే కనీసం 4 సార్లు అనుకుంటే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సబ్జెక్ట్ టు కరెక్షన్, నేనే కనీసం అబౌట్ 3 to 4 times I have appeared for him before the High Court. And I have sought FIR quash, and the Honorable Justice has given 41 years స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారు. 4 కేసులు నాకు తెలిసి. అలానే హుజూర్ నగర్లో క్యాంపెయిన్ చేయలేకపోతే ఆ టైం కూడా మనం వెకేషన్ కోర్టు ఉంటే వెకేషన్ కోర్టులో కూడా మూవ్ చేయడం జరిగింది. సో నా రిక్వెస్ట్ గవర్నమెంట్కి ఒకటే, దయచేసి జర్నలిజం అనేది మీరు మీడియా వాళ్ళని అడ్రస్ చేసేటప్పుడు, రాజకీయ నాయకులందరూ మీడియా అడ్రస్ చేసేటప్పుడు జర్నలిస్ట్ మిత్రులు అంటారు, జర్నలిస్ట్ సోదరులు అంటారు. అలాంటి జర్నలిస్ట్ సోదరుడు ఒకడైన తీన్మార్ మల్లన్న గారు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ద్వారా ఆయన విషయాలన్నీ మీడియా ద్వారా ఆయన విషయాలన్నీ జనాలకు చెబుతున్నప్పుడు ఆయన మీద కేసులు వేయటం అనేది, కేసులు వేసే అధికారం మీకుంది, నేను కాదని అనట్లా.
కేసులు వేసి ఆయన్ని ఇబ్బంది పెట్టడం అనేది ఎంతవరకు సబబు? కేసులు వేసిన ప్రతిసారి ఉమేష్ చంద్ర అనే న్యాయవాది నల్లకోటు వేసుకొని ఖచ్చితంగా వాదిస్తాడు. నేను చెప్పాను, నాకంటూ ఇప్పుడు జనాల కోసం పాటుపడాలన్న ఇది తప్ప వేరేదేమీ లేదు. యూఎస్లో జాబ్ వదులుకొని మెకానికల్ ఇంజనీరింగ్ చేసి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లాంటి ఎంఎన్సీలో యూఎస్లో జాబ్ వదులుకొని వెనక్కి వచ్చా, లా చేశా, 2 గోల్డ్ మెడల్స్ సాధించా. ఇండియాలోనే పేరు తగిన ఒక అడ్వకేట్, ఫార్మర్ అటార్నీ జనరల్ అయిన సోలి సొరబ్జీ గారి దగ్గర పనిచేసి వెనక్కి వచ్చిన ఓన్ ప్రాక్టీస్ నేను పెట్టుకున్నా. దీనన్నిటికీ ఓన్ రీజన్ ఏంటంటే జనాలకు ఏమన్నా చేయాలని. జనాలకు మనం చేయడానికి వేరే మాధ్యమాలు చాలా ఉన్నాయి. రాజకీయాలు ఉన్నాయి, రాజకీయాల ద్వారా మీరందరూ జనాలకు సాయం చేస్తున్నారు. అలానే సివిల్ సర్వీసెస్ ఉన్నాయి, దాని ద్వారా ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు చాలామంది జనాలకి చేస్తున్నారు. అలానే జ్యుడిషియరీ ద్వారా ఆఫీసర్ ఆఫ్ ది కోర్ట్ లైక్ అడ్వకేట్ కానీ అలానే న్యాయమూర్తులు కానీ వాళ్ళకి రావాల్సింది వాళ్ళు జనాలకు చేస్తున్నారు. నేను ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరు నాకు వ్యతిరేకం కాదు. సో న్యాయబద్ధమైన పరిపాలన ఇస్తానన్న మీరు, రాజ్యాంగబద్ధమైన పరిపాలన ఇస్తానన్న మీరు ఇలాగా ఒక ఫ్రీడమ్ ఆఫ్ ది స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్లో అంతర్భాగమైన ఫ్రీడమ్ ఆఫ్ ది ప్రెస్ని దాన్ని జనాల్లోకి తీసుకెళ్తున్న మల్లన్న గారు లాంటి జర్నలిస్టులని దయచేసి నా రిక్వెస్ట్ విత్ హంబుల్ సబ్మిషన్, విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ ఐఎమ్ రిక్వెస్టింగ్. ఐ కాంట్ ఫోల్డ్ మై హ్యాండ్స్ నౌ బికాజ్ ఐఎమ్ హోల్డింగ్ మై ఫోన్. So with folded hands I am requesting, so kindly understand this and kindly ensure that no such things repeat in future అండి. ఎందుకంటే ఒక జర్నలిస్ట్ అనే వాళ్ళకి చాలా ఎన్నో వ్యయప్రయాసాలు కోర్చి వాళ్ళు న్యూస్ని సేకరించి ఆ న్యూస్ జనాలకి ఎలాగైనా ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి జర్నలిస్టులను ఇబ్బంది పెడితే మనకి ఏం రాదు. మనకు తెలిసిన జర్నలిస్టులు మిత్రులుగా కానీ లేదా బంధువులుగా కానీ మనకు తెలిసిన జర్నలిస్టులు చాలామంది ఈరోజు రైనక పగలనక పనిచేస్తున్నారు. ఎసెన్షియల్ సర్వీసెస్లో నాకు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరి గురించి చెప్పడం, అలానే మరి మీడియా వాళ్ళు కూడా ఉన్నారుగా. సో వాళ్ళు ఎంతో కష్టపడి శ్రమిస్తున్నారు, రైనక రాత్రనక పగలనక. సో వాళ్ళకి జీతాలు తక్కువ ఉంటాయి. ఎందుకంటే నేను ఒక జర్నలిస్ట్ కొడుకుని, నాకు తెలుసు జర్నలిజం అంటే ఏంటి, జర్నలిజంలో ఎలా ఉంటుంది పరిస్థితి అని. వాళ్ళ పర్సనల్ లైఫ్ని వాళ్ళు సాక్రిఫైస్ చేసి, వాళ్ళ జీతాలను వాళ్ళు సాక్రిఫైస్ చేసి జనాలకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా జనాలు విషయాలు తెలుసుకొని వాళ్ళ యొక్క ఓటు హక్కుని సరిగ్గా వినియోగించుకోవాలి అన్న ఎంతో ఇంపార్టెంట్ 4th ఎస్టేట్ కింద చెప్పుకుంటాం. మనకి లెజిస్లేచరు, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అలాగో 4th ఎస్టేట్ కింద మీడియా అని చెప్పుకుంటాం. అలాంటి మీడియాలో కష్టపడి పనిచేస్తున్న ఎంతోమంది మీడియా వాళ్ళని మనం ఇబ్బంది పెట్టడం రైట్ కాదు. తీన్మార్ మల్లన్న ఇన్నాళ్ళు నేను మాట్లాడలేదు, ఎందుకంటే మాట్లాడాల్సిన అవసరం కూడా నాకు రాలేదు. కానీ ఇలా తీన్మార్ మల్లన్న గారి మీద పదే కేసులు వేసి దయచేసి ఆయన మొరాలను దెబ్బతీయద్దు. ఆయన మొరాలు దెబ్బతినే వ్యక్తి కాదు. ఆయన మనం ఎన్ని కేసులు వేసినా ఆయన ఇంకా పోరాడుతూనే ఉంటాడు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రభుత్వం వారికి, అయ్యా మీకు చెప్పేంత పెద్దవాడిని కాదు, గొప్పవాడిని కాదు, దయచేసి విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ ఐఎమ్ రిక్వెస్టింగ్, కైండ్లీ టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ మై రిక్వెస్ట్. నా రిక్వెస్ట్ని కాగ్నిజెన్స్లోకి తీసుకొని దయచేసి ఏం జరుగుతుందో చూడండి రాష్ట్రంలో. ఇలా నిజంగా నిజమైన న్యూస్ని కనుక ఇస్తుంటే దయచేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. నిజమైన న్యూస్ కనుక లేకపోతే అఫ్కోర్స్ చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానాలు కదా డిసైడ్ చేయాల్సింది. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం ఎవరం కాదు కదా. లెట్ ది జుడిషియరీ, లెట్ ద లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అండ్ లెట్ ది జుడిషియరీ డిసైడ్. లెట్ ది జుడిషియరీ come to arrive at a proper conclusion on any case and let the judiciary decide. బట్ మనకున్న పవర్ని మనం ఉపయోగించి జనాలను అరెస్ట్ చేయించడం కానీ ఇవన్నీ రైట్ కాదు. ఎందుకంటే బ్రిటిష్ పరిపాలనలో కూడా మనం చూసాం, ఆ తర్వాత ఎమర్జెన్సీ టైంలో కూడా మనం చూడటం జరిగింది. సో దయచేసి నా ప్రభుత్వానికి ఒకటే విన్నపం, అయ్యా దయచేసి న్యూస్ జనాలకి వెళ్ళాలి. వ్యూస్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ న్యూస్. మరి ఎక్సెసివ్ గ్రేవ్ అఫెన్స్ కమిట్ చేస్తే మీరు ఆయన మీద ఎఫ్ఐఆర్ వేశారన్నా, ఆయన జైలుకి పంపించారన్నా ఇది ఉంటుంది. మీరు ఇప్పుడు పంపిస్తారని అనట్లేదు, చెప్తుంది. గ్రేవ్ అఫెన్స్ చేస్తే అది వేరే విధంగాను, ఇలాంటి నార్మల్ ఏదో న్యూస్ దాని మీద టెలికాస్ట్ చేస్తే ఇంకో విధంగాను చూడాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఈ విధంగా ఈరోజు ఇన్వెస్టిగేషన్కి వెళ్ళడం జరిగింది. నేను మల్లన్న గారు, పోలీస్ వారు వెరీ కోఆపరేటివ్. ఏసీపీ గారు కానీ అలానే సిఐ గారు కానీ చాలా బాగా మాట్లాడారు. సో నాతో కానీ మల్లన్న గారితో కానీ. సో ఒక రిటర్న్ రిప్లై ఇమ్మన్నారు, రిటర్న్ రిప్లై ఖచ్చితంగా ఇస్తాం. మీ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఏదైతే ఉందో ఖచ్చితంగా దాన్ని పాటిస్తాం. ఏ విధంగా మేము ఫ్లౌట్ చేసేవాళ్ళం కాదు. వీఆర్ లా అబైడింగ్ సిటిజన్స్ అండ్ వీ అడ్హర్ టు వేరియస్ లాస్ దట్ ఆర్ ఇన్ ఆపరేషన్. సో ఖచ్చితంగా మేము ఏదైతే ఇవ్వాలో అది ఇస్తాం. అదేవిధంగా నా రిక్వెస్ట్ జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా నా రిక్వెస్ట్, జర్నలిజం అనేది చాలా నోబుల్ ప్రొఫెషన్. లా ప్రొఫెషన్ లాంటి నోబుల్ ప్రొఫెషన్లో జర్నలిజం కూడా చాలా నోబుల్ ప్రొఫెషన్. మీరందరూ కష్టపడి పనిచేస్తున్నారు. సో మీ అందరికీ ఖచ్చితంగా ఉమేష్ చంద్ర లాంటి అడ్వకేట్స్ నాకు చాలామంది ఫోన్స్ చేశారు, అన్న అక్కడ ఈ ప్రాబ్లం ఉందా, అన్న ఇక్కడ ఈ ప్రాబ్లం ఉందా. ఉమేష్ చంద్ర ఎప్పుడూ ఖచ్చితంగా న్యాయవాదిగా, అది నాకు దేవుడిచ్చిన ఒక అదృష్టంగా భావిస్తున్నాను. దేవుడిచ్చిన ఒక రోల్ నాకు అది. మీకు ఎలాగైతే రాజకీయ నాయకుడిగా మీకు దేవుడు ఒక రోల్ ఇచ్చారు, అలాగే పోలీస్ వాళ్ళకి రోల్ ఎలా ఇచ్చారో, అలాగే న్యాయవాదిగా నాకు ఆ దేవుడు నాకు బాధ్యత అప్పగించాడు. ఎందుకంటే నేను ఒకటి బిలీవ్ చేస్తాను, దేవుడి పైన ఆల్రెడీ స్క్రిప్ట్ రాశారు, దాని అంతా మనం ఫాలో అవుతున్నాం అంతే. సో ఆ స్క్రిప్ట్ని మనం ఎనాక్ట్ చేసుకుంటూ మనం పోర్ట్రే చేసుకుంటూ వెళ్తున్నాం మన క్యారెక్టర్స్ని. సో దయచేసి నా రోల్ని నేను ప్లే చేస్తున్నాను. నేను ఎవరికి వ్యతిరేకం కాదు, నేను ఎవరి ఇబ్బంది లేదు. నా ఇంట్లోనే ఒక జర్నలిస్ట్ ఉన్నారు, నా ఇంట్లోనే పోలీస్ ఆఫీసర్ ఉన్నారు, నా బ్రదర్.
సో నేను ఎవరికి వ్యతిరేకం కాదు. నాకు ఇచ్చిన ఆ దేవుడు ఇచ్చిన రోల్ని నేను ప్లే చేసుకుంటూ వెళ్తున్నాను. దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం వాళ్ళకి, పోలీస్ వాళ్ళకి నా రిక్వెస్ట్, నా హంబుల్ సబ్మిషన్, నా రిక్వెస్ట్. అండ్ మల్లన్న గారు లాంటి ఎంతోమంది జర్నలిస్టులు వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా పక్కన పెట్టి వాళ్ళు పనిచేస్తున్నారు. దయచేసి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టద్దు. దయచేసి ఏమన్నా మీరు ఇబ్బంది పెట్టకపోతే ప్రాబ్లం లేదు. మీరు ఖచ్చితంగా జ్యుడిషియరీలో దాని ఎఫ్ఐఆర్ మీరు లాడ్జ్ చేయొచ్చు. ఖచ్చితంగా ఎవరైనా క్రైమ్ చేస్తే దాని మీద మీరు చర్యలు తీసుకోవచ్చు. ఆ అధికారం మీకు ఉంది. జ్యుడిషియరీని డిసైడ్ చేసి జ్యుడిషియరీ విల్ హ్యావ్ ది ఫైనల్ సే కదా ఎనీవేస్. సో లెట్ ది జ్యుడిషియరీ డిసైడ్. బట్ ఈ లోపల మాత్రం దయచేసి ప్రభుత్వానికి నేను నా అర్జీ ఏంటంటే, నా హంబుల్ అప్పీల్ ఏంటంటే, తీన్మార్ మల్లన్న గారు చాలా విషయాలు బయటికి తీసుకొస్తున్నారు. ఆయన విషయాలు బయటికి తీసుకురానివ్వండి, జనాలకు విషయాలు తెలియనివ్వండి. లెట్ ది పీపుల్ డిసైడ్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే 5 years once we'll have elections. Let the electorate decide. Once they can only wield their voting right effectively or efficiently if they have access to information. So kindly do not deny that access to information. That is my only request to the government today. And with all humble submission is అయ్యా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, దయచేసి తీన్మార్ మల్లన్న గారు ఆయన పని చేసుకునేది. తమరు ఎంతో మంచి పనులు చేస్తున్నారు. ఆయన కూడా ఆయన పని ఆయన చేసుకున్నారు. నా రిక్వెస్ట్, హంబుల్ రిక్వెస్ట్.